ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే అంబటిపై దాడి జరిగిందన్నారు ఆయన. ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రతి విమర్శలు సహజం అన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయటం సరికాదన్నారు త్రిమూర్తులు. అంబటిపై దాడి చేస్తే కాపులపై చేస్తున్న దాడిగా భావించాల్సి వస్తుంది అన్నారు. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేతల యొక్క ఆదేశాలతో చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటి ఈ దుర్మార్గం ఏంటి అంటే, అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు, మీరు రాస్తున్నటువంటి రెడ్ బుక్ మీద మాత్రమే మీకు దాన్ని మాత్రమే అమలు చేయాలనేటువంటి దాంట్లో భాగంగా మీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు అంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకప్పుడు ఈ ప్రభుత్వమే రంగాలాంటి వ్యక్తిని హతమార్చినటువంటి సంఘటన, ఆమర్ నిరహాస్లో కూర్చున్నటువంటి రంగాన్ని హత్య చేసినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో చరిత్రలో ఎప్పుడు మర్చిపోరు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని మీద దాడి చేశారు, అతని భార్య మీద, పిల్లల మీద, అతని మీద దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టినటువంటి సంఘటన కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు నొక్కాలనేటువంటి ఆలోచన. ప్రజాస్వామ్యం ఇది కాదు. ఈవేళ అంబటి రాంబాబు అయ్యాడు, రేపొద్దుట మరి పేరు నాని అవ్వచ్చు, లేకపోతే తుల్లో దాటి రాజా అవ్వచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా అవ్వచ్చు, ఒక తోట త్రిమూర్తులు అవ్వచ్చు, ఒక కన్నబాబు అవ్వచ్చు, ఇంకొకడు అవ్వచ్చు. ఏంటి దుర్మార్గం?